సామాజిక భద్రతలో దేశంలోనే ఆదర్శ గ్రామం అది. ఊరి గొప్పతనాన్ని గుర్తించి ఆ గ్రామానికి భారీ నజరానా ప్రకటించింది కేంద్రం. ప్రణాళిక లోపం, అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల మధ్య రాజకీయ విభేదాలతో గ్రామ అభివృద్ధి కోసం సర్కార్ ఇచ్చిన నిధులు ఇప్పటికీ బ్యాంకు ఖాతాలో అలానే ఉన్నాయి. దీంతో నిధులున్నా పట్టించుకునేవారు లేక గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని వాపోతున్నారు ప్రజలు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన కొనగట్టుపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. గ్రామ పాలన తీరుకు మెచ్చి 2021-22 సంవత్సరానికి సామాజిక ఆర్థిక సురక్షిత అంశంతో కొనగట్టుపల్లికి పురస్కారం ఇచ్చింది కేంద్రం. అర్హులందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్స్ అందజేయడం, ప్రతి ఇంటికి టాయిలెట్లు, ఇంకుడు గుంతలతో పాటు అభివృద్ధి పనులు చేయడంతో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు దక్కింది. 2023 ఏప్రిల్ 17 గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఈ పురస్కారం అందుకున్నారు. ఈ రివార్డు కింద కేంద్ర ప్రభుత్వం ₹1 కోటి, రాష్ట్ర ప్రభుత్వం మరో 50 లక్షలు నజరానా ప్రకటించింది. అయితే ఈ నిధుల్లో ఇప్పటి వరకు ఒక్క పైసా గ్రామ అభివృద్ధికి వినియోగించలేదు. ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వడంతో గ్రామం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశించారు ప్రజలు. కానీ ఏండ్లు గడుస్తున్నా ఇవాల్టి వరకు ప్రభుత్వాలు ఇచ్చిన నిధుల్లో నయా పైసా ఖర్చు చేయలేదు. ₹1 కోటి నిధులు బ్యాంకు ఖాతాలో అలానే ఉన్నాయి. మరోవైపు అభివృద్ధి పనులు ముందుకు సాగక జనం తీవ్ర నిరాశ చెందుతున్నారు. గ్రామంలో సోలార్ లైట్లు, గ్రంథాలయం, సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులు చేయాలని తీర్మానించారు. కానీ పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో పనులు జరగలేదు. నెక్స్ట్ ఇయర్ సర్పంచ్ అవుతారు కదా కొత్తగా, ఆ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ నిధులు వాడుకుంటే బాగుంటుంది అనేది మా ఆలోచన ఉండే. అయితే మళ్ళీ మనకు తెలియకుండా కూడా మొన్న రీసెంట్గా గ్రామసభ పెట్టేసిండ్రు. పెట్టిన తర్వాత వాళ్ళు తీర్మానం చేసుకున్నారంట ఈ వర్కులు చేయాలని. చెయ్యని, నో ప్రాబ్లము, చేస్తే బాగుంటుంది, అది కూడా కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచన. గ్రామ సభలలో జనాలు నచ్చకపోవడం కొన్ని పనులు అది జరిగింది. కొన్ని నిధులను అన్నింటినీ పాత పనులకు ఇప్పుడు కొన్ని వర్కులు చేసిండ్రు. గ్రామ పంచాయతీలు కానీ కమిటీ వాళ్ళు కానీ అట్లా కట్టిన పనులకు యూజ్ చేస్తాం ఆ డబ్బులు అనడం వల్ల లేదు, మీరు అది ఆ పని ఏ గ్రాంట్ కింద చేసిండ్రో ఆ గ్రాంట్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకోండి, ఇవి మాత్రము ఓన్లీ కొత్త పనులకు, కొత్త అభివృద్ధి పనులకు చేయాలని చెప్పేసి అట్లా గ్రామస్తులు ఆపడం వల్ల ఆగిపోయినాయి. పంచాయతీ పాలకవర్గం ముగియడంతో పాటు రాజకీయ నేతల మధ్య విభేదాలు అభివృద్ధికి ఆటంకంగా మారాయంటున్నారు గ్రామస్తులు. నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో అధికారులు నిస్సహాయులుగా మిగిలిపోయారని చెప్పారు. నిధులు లేక చాలా గ్రామాలు వెనకబడిపోతున్నాయి. గతంలో చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్లు అప్పుల పాలయ్యారు. కానీ ఈ గ్రామంలో నిధులున్నా వాటిని సక్రమంగా వినియోగించేవారు లేక అభివృద్ధి ఆగిపోయింది. కొందరు ప్రజాప్రతినిధుల వల్ల ఆదర్శ గ్రామ పంచాయతీ చరిత్ర మసకబారుతోందంటున్నారు గ్రామస్తులు. పైసలు వాడకపోవడం కారణం అంటే నేను అన్నట్టు ఒకరి మించి ఒకరి రాజకీయం లెక్కలా మాట్లాడి వాడి ఇది రాజకీయం కాదు, మనకు ఊరికి వచ్చిన పండు అందరం కలిసి ఊరికి మంచి పనులు చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇంకోటి చేసే పనులు కూడా ఎవరు ఇదిలో అంతా ఓకే ఉన్నారు, కాకపోతే దీని రాజకీయంలో వాడొద్దు. ఏం చేయాలంటే అది పద్ధతి కాదు సార్, అట్లా చేసేది అట్లా చేయొద్దు అని వాళ్ళు చేస్తుండ్రు. అట్లా కొత్త దాంట్లోకి వాడుకోవాలి, పాత దాంట్లోకి వాడుకుంటుండ్రు. వాడు ఎప్పుడో చేసిండు 2 ఏళ్ళ కింద, ఈరోజు దీంట్లోకి వెళ్ళి 7,70,000 తీసుకుంటా అని వచ్చిండు. ఎట్లా సార్ ఇది? భేషజాలకు పోకుండా రాజకీయ నాయకులందరూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు కొనగట్టుపల్లి గ్రామస్తులు.